హనుమంతుడు కూడా తన జీవితంలో తప్పులు చేశాడని మీకు తెలుసా? తప్పులు ఆయనను మహానుభావుడిగా మార్చాయి. ఆ సీక్రెట్ ఏమిటో తెలుసుకోవాలంటే మన వీడియోలోకి వచ్చేయండి. చిన్నప్పుడే అపారమైన శక్తితో జన్మించిన హనుమంతుడు ఆ శక్తిని ఎలా నియంత్రించాలో తెలియక సూర్యుడిని పండు అనుకుని దాన్ని పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు. అది ఒక అమాయక ప్రయత్నంలా కనిపించిన ఆ క్షణంలోనే ప్రపంచం చీకట్లో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన అతని జీవితంలో మొదటి పెద్ద తప్పుగా నిలిచింది. శక్తి ఉండటం మాత్రమే సరిపోదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని సంఘటన చెబుతుంది. ఈ తప్పుకు ఫలితంగా దేవతలు అతనికి ఒక శాపం ఇచ్చారు, తనలో ఉన్న శక్తిని తానే మర్చిపోయేలా. ఇది అతని జీవితంలో అత్యంత ప్రభావం చూపిన మలుపు. ఎందుకంటే ఆ తర్వాత చాలా కాలం పాటు హనుమంతుడు తన అసలు శక్తిని గుర్తించకుండా సాధారణ వానరుడిలా జీవించాడు. అతనిలో ఉన్న అపారమైన సామర్థ్యం అతనికే తెలియకపోవడం అతని జీవితంలో మరో పెద్ద లోపం. ఇది మన జీవితాల్లో కూడా కనిపించే నిజం. మనలో ఉన్న ప్రతిభను మనమే గుర్తించకపోతే మనం ఎంత గొప్పవాళ్ళమో ఎప్పటికీ తెలుసుకోలేము. కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు అతనికి తన శక్తిని గుర్తు చేశారు. ఆ క్షణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతను ఒక్కసారిగా తన అసలు స్వరూపాన్ని గుర్తించి అసాధ్యమైన పనిని సాధించాడు. సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. కానీ అక్కడ కూడా అతని జీవితంలో మరో పరీక్ష ఎదురైంది. సీతామాతను కనుగొన్న తర్వాత అతని కోపం ఉప్పొంగింది. తన తోకకు నిప్పు అంటించినందుకు ప్రతీకారంగా అతను మొత్తం లంక నగరాన్ని కాల్చివేశాడు. ఆ క్షణంలో అది ధైర్యంగా శత్రువుపై గెలుపుగా కనిపించిన తరువాత అతనికి ఒక కఠినమైన నిజం అర్థమైంది. ఆ అగ్నిలో నిరపరాధులు కూడా కాలిపోయి ఉండొచ్చు. ఈ సంఘటన అతనికి ఒక గొప్ప పాఠంగా మారింది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు న్యాయాన్ని మించిపోతాయి. శక్తి ఉన్నవాడిగా ఉండటం కంటే ఆ శక్తిని నియంత్రించడం మరింత గొప్ప విషయం. ఈ అన్ని సంఘటనల తర్వాత హనుమంతుడు పూర్తిగా మారిపోయాడు. అతను తన శక్తిని గర్వంగా చూపించే యోధుడిగా కాకుండా వినయంతో జీవించే భక్తుడిగా మారాడు. శ్రీరాముడి సేవలో తనను పూర్తిగా అంకితం చేసుకుని తన శక్తిని ధర్మం కోసం ఉపయోగించాడు. ఇదే అతని జీవితంలో అసలైన మార్పు. ఎందుకంటే అతను తన తప్పులను అర్థం చేసుకుని వాటి నుంచి నేర్చుకున్నాడు. అందుకే హనుమంతుడు కేవలం శక్తివంతుడిగా కాదు, జ్ఞానం మరియు వినయంతో కూడిన మహానుభావుడిగా నిలిచాడు. ఆయన కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. తప్పులు చేయడం మనిషి సహజం, కానీ ఆ తప్పులను గుర్తించి వాటి నుంచి నేర్చుకుని మనల్ని మనం మార్చుకోవడం అసలైన గొప్పతనం. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక హనుమంతుడున్నాడు. మనలో ఉన్న శక్తిని గుర్తించడం, కోపాన్ని నియంత్రించడం, వినయంతో జీవించడం, ఇవి నేర్చుకుంటే మన జీవితము మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మరిన్ని హృదయాన్ని తాకే డివోషనల్ స్టోరీస్ కోసం మన కళ్యాణి కుక్కడపు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.